నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న ఒకే నెల ఏదైనా ఉందంటే కానీ అందరూ టక్కున సమాధానం చెప్పేస్తారు రంజాన్ నెల. కువైట్ లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పవిత్రంగా ఉపవాసాలు ఉండి 30 రోజుల పాటు ఉపవాసాలుండి అలాగే పేదలకు దానం చేయడం కానీ అలాగే ఆ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా సౌమ్యంగా ఉంటారన్నమాట. ఎవరినైనా సరే తిట్టడం కానీ లేదంటే ఒక మాట అనడం కానీ ఇవేమీ చేయకుండా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో అయితే ఉంటారు. దీంతో కువైట్ లో రంజాన్ నెల మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనుందని చెప్పేసి కువైట్ లో ఉన్న లక్షల మంది ప్రజలైతే ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసంలో ఒక్క పొద్దులు ఉంటారని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే మార్చి 1వ తేదీ నుంచి కువైట్ లో రంజాన్ నెల ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్ లోని ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ కూడా కీలక ప్రకటన చేసింది. కువైట్ లో పవిత్ర రంజాన్ నెల మొదటి రోజు ఖగోళ శాస్త్ర పరంగా మార్చి 1వ తేదీన వస్తూ ఉందని చెప్పి వెల్లడించింది. అలాగే కువైట్ లో రంజాన్ నెలవంక ఫిబ్రవరి 28వ తేదీన తెల్లవారుజామున సరిగ్గా 3:45 పుడుతుందని చెప్పేసి శుక్రవారం సాయంత్రం 34 నిమిషాల పాటు ఆకాశంలో కనిపిస్తూ ఉందని చెప్పి వెల్లడించింది. ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మనం చూసుకుంటే తెల్లవారుజామున 3:45 కనపడుతుంది. మళ్ళా అదే శుక్రవారం రోజు సాయంత్రం మనం చూసుకుంటే ఆకాశంలో 30 నిమిషాల పాటు రంజాన్ నెలవంక కనపడుతూ ఉందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. దీంతో మార్చి 1వ తేదీ నుంచి కువైట్ లో పవిత్ర రంజాన్ నెల ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరికీ ముందస్తుగా పవిత్ర రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.